విజయం చారిటబుల్ ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకమని ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం మాచర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విజయమోహన్ స్థాపించిన ట్రస్టు పేదలకు విద్యార్థులకు ఉపయోగపడడం శుభపరిణామమన్నారు. వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు, విద్యా సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాళ్ళందరూ గుర్తించాలి. అలాగే ఈరోజు విజయం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మనకు తెలియజేశారు. అంటే సేవ చేయాలి, అంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. కాబట్టి విద్యార్థులైన అందరూ కూడా మదర్ తెరీసా యొక్క స్ఫూర్తిని తీసుకొని అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయాలని, అందరూ కూడా మానవత్వాన్ని చాటాలని నేను కోరుకుంటున్నానండి. మతపరంగా అనేక సేవలు అందిస్తూనే ఒక చక్కటి సందేశాన్ని ఈ విశ్వ మానవాళికి అందించిన సేవామూర్తి, మానవతామూర్తి మదర్ తెరీసా గారు. The hands that help the poor are greater than the lips that pray to God అని, అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయపడే చేతులు మిన్న అని ఒక గొప్ప సందేశాన్ని ఈ విశ్వ మానవాళికి అందించిన స్ఫూర్తిదాత మానవతామూర్తి మన